యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-3 వచనములు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. సో యెషయా ప్రవక్త వేరు, యెషయి వేరు. సో యెషయా అనే ఆయన ఒక ప్రవక్త, కానీ ఇక్కడ యెషయి అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరంటే దావీదుకు తండ్రి అయిన యెషయి. ఆ యొక్క వంశావళి నుంచి వచ్చిన చిగురు అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే దావీదు వంశము ఏ గోత్రం అండి? యోధా గోత్రం. యోధా గోత్రములో యెషయి యొక్క కుమారుడు దావీదు. ఆ యొక్క యెషయి యొక్క వంశావళి అంటే మొద్దు అంటే ఏంటంటే అక్కడ వంశావళిలోంచి ఏమొచ్చిందట? చిగురు వచ్చిందట. ఈ చిగురు ఎవరండి? మన యేసు ప్రభు పుట్టకముందే కొన్ని వందల సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ఈ ప్రవచనమును తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యెషయి యొక్క గోత్రము ఆ యోధా గోత్రములో దావీదు వంశంలో యేసు ప్రభు జన్మిస్తారు అనే విషయాన్ని కొన్ని వందల సంవత్సరముల క్రితమే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా మనం చూసినట్లయితే వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో ఇక్కడ మొద్దు అని ఎందుకు అన్నారు? చిగురు అని ఎందుకు అన్నారు? అలాగే వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. జనరల్గా మనకి తెలుసు, మనం చెట్టు పెద్దదైపోయిన తర్వాత దాన్ని మనం పై కొమ్మలంతా కట్ చేసేసిన ఆ కిందున్న మొద్దులో నుంచి నీరు తగిలితే ఏమొస్తుందండి? చిగురు వస్తూ ఉంది. అందుకని యోబు గ్రంథంలో ఉంటుంది ఏమని? నీటి వాసన చేత మాత్రము చిగురించును. అంటే ఆ మొద్దుకి నీళ్ళక్కర్లేదట. ఏం కావాలండి? నీటి వాసన. అంటే నీటి వాసనకున్న అంత శక్తి ఏంటంటే ఎంత మొద్దుదైనప్పటికీ కూడా దాని నుండి ఏమొస్తుందండి? చిగురు వస్తూ ఉంటుంది. అలాగే యేసు ప్రభు రాకముందు వరకు మరి పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 39 పుస్తకాలు. అంటే చివరి పుస్తకం ఏంటి? మలాకీ గ్రంథము. సో మలాకీ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? క్రొత్త నిబంధన. సో మనకి తెలుసు, బైబిల్లో మనం చెక్ చేసినప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏముంటుందండి? గ్యాప్ ఉంటుంది. మనం వైట్ పేపర్ మనం చూస్తాం, బ్లాంక్ పేపర్ ఉంటుంది, ఏముండదు అందులో. అంటే మరి చరిత్రలో రాసిన విషయం ఏంటంటే మలాకీ ప్రవక్త తర్వాత 400 సంవత్సరముల పాటు దేవుని యొక్క ప్రవచనము కానీ దేవుని యొక్క వాక్కులు కానీ ప్రజలకు ప్రత్యక్షత లేదు. దాన్ని ఏమంటారంటే చీకటి కాలము, ద డార్క్ పీరియడ్ అంటారనమాట. అంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు 400 సంవత్సరములు దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలు ప్రజలకు లేదు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేనప్పుడు ఏం జరుగుతుందండి? దేవోక్తి లేని ఎడల జనులు ఎలా ఉంటారట? కట్టులేక తిరుగుదురు. సో మన జీవితంలో ఒక నిబంధనలో మనం ఉండాలి, ఒక బోర్డర్లో మనం ఉండాలి. దేవుని యొక్క నియమాలు మనం దాటకూడదు అంటే మనకేముండాలండి? దేవోక్తి ఉండాలి. అందుకే సమూయేలు గ్రంథంలో ఏమి కరువైందట? దేవోక్తి ప్రత్యక్షమగుట అరుదు. అంటే చాలా తగ్గిపోయిందనమాట. ఎప్పుడైతే దేవుని వాక్కు మనకు అందదో మన జీవితాల్లో ఏమొచ్చేస్తుందండి?
చీకటి అలముకుంటూ ఉంటుంది. ఆదివారం దేవుని వాక్యం వినొచ్చు, ఎన్నో రోజులు మనం టీవీలో వాక్యం వినొచ్చు, కానీ వ్యక్తిగతంగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? దేవుని యొక్క మాట, దేవోక్తి మన జీవితంలో మనకి కలుగుతుందా? దేవుని యొక్క ప్రత్యక్షత మనకి లేకపోతే ఇక్కడ వాక్యం ఎంత విరివిగా పంచిపెడుతున్నా, మరి టీవీలో యూట్యూబ్లో ఎంత సమృద్ధి అయిన వాక్యం ఉన్నా వారికి దేవుని యొక్క ఉక్తి లేకపోతే దైవవాక్కు మనకి లేనప్పుడు మన జీవితాల్లో మరి వెలుగు ఉండదు, చీకటే ఏలుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఈ 400 సంవత్సరములు దేవుని వాక్కు లేకపోవటం చేత ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయిపోయారండి? ఒక వృక్షంతో మనం పోల్చుకుంటే దాని యొక్క బ్రాంచెస్, ఆకులు అన్నీ కూడా రాలిపోయి మొత్తం ఆ చెట్టు ఎండిపోయి ఏమవుతుంది? అది మొద్దులాగా మారిపోయింది. కానీ అంటే ఇశ్రాయేలు వంశమంతా అయిపోయింది అనుకున్న సమయంలో యేసు ప్రభు ఎలా వచ్చారండి? చిగురుగా వచ్చారు. సో మన జీవితంలో ఈ క్రిస్మస్ కాలములో మనకి దేవుడిచ్చిన సంతోషం ఏంటంటే, మన జీవితంలో అందరూ అన్ని విషయాల్లో వీళ్ళ పని అయిపోయింది అని అనుకుంటారు. సైతాన్ అనుకుంటుంది, మనుషులు అనుకుంటారు. కానీ మనం కూడా అనుకుంటాం, ఈ యొక్క శ్రమలకు నా జీవితం అయిపోయింది అనుకుంటాం. కానీ ఈ క్రిస్మస్ కాలం మనకు అనిచ్చేది ఏంటండి? చిగురు. అంటే చిగురు ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏం ఆశ కలుగుతుంది? మరలా మొక్క వస్తుంది, మరలా చెట్టు అవుతుంది, మళ్ళా ఫలములు వస్తవి. సో అటువంటి సంతోషము, అటువంటి శుభము, అటువంటి ఆనందము, అటువంటి నిరీక్షణ ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు మనకి దయచేస్తూ ఉన్నారు. మరి చిగురు వచ్చిందంటే దాని అర్థం ఏంటండి? దానిలో ఏమున్నది? జీవం ఉన్నది. అంటే చనిపోయిన చెట్టు చిగురించిందని అర్థం అన్నమాట. ఏమండి? చనిపోయిన చెట్టు చిగురించిందని అర్థము. అంటే ఈ క్రిస్మస్ మనకు ఒక నిరీక్షణనివ్వడమే కాదు, ఈ క్రిస్మస్ ఆనందం మనకేమిస్తుందండి? జీవమునివ్వడానికి వచ్చింది. అందుకే ప్రభు ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమి ఇవ్వడానికి వచ్చారట ఆయన? జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క మరి మనకు శిశువుగా జన్మించుట ఈ క్రిస్మస్ కాలములో మొట్టమొదటిగా మనకి నిరీక్షణనిస్తుంది. రెండవదిగా మనకు ఆత్మీయ జీవాన్ని మనకు దేవుడు దయచేసినారు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముంటుందండి? మీ పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని ఏం చేశారండి? క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించారు. ఎలా మనం బ్రతికాము? ఆయన యొక్క జీవజలముల ఓట వలన అన్నమాట. నీటి వాసన తగిలినప్పుడు ఏమవుతుందండి? ముద్దయిపోయిన చెట్టు ఏమవుతుందట? చిగురిస్తూ ఉంటుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈ దినం చూపిస్తాను నేను. ఇది ఒక మల్లెంటండి, మనందరికీ తెలుసు ఇక్కడ ఉండేది. మేము ఇది కొట్టేసి ఇంచుమించు 1 year, సంవత్సరం పైన అయింది. సంవత్సరం పైన అయిన తర్వాత దీన్ని మనం పట్టించుకోవడం, మ్యాక్సిమం దాని యొక్క ముద్దును ఎంత తవ్వగలగాలో అంత తవ్వేసి వదిలేసిన తర్వాత మంచుకి ఇదేమైందండి? ముద్దుగా ఉన్నది. ఇదంతా ముద్ద అనమాట. ఇంకా స్టిల్ పెద్ద వేరు అందులో ఉంది. ఈ యొక్క వేరులో నుంచి ఏమొచ్చిందండి? చిగురు. అంకురము అంటే ఏంటండి? స్టెమ్ అనమాట, బ్రాంచెస్. చూడండి ఎంత పొడవు బ్రాంచెస్ వచ్చినాయో ఈ యొక్క కొమ్మలు. సో ఈ కొమ్మల నుంచి మళ్ళా బేబీ బ్రాంచెస్ అనమాట. సో దీన్ని మనం ఇలాగూ పెడితే ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ కూడా చూస్తే వేరులు చూడండి. అంటే ఈ ఒక్క ముద్దులో నుంచి ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి, ఇన్ఫినిట్ అనమాట. మనం మట్టి తగిలిన, అట్లీస్ట్ వాటర్ తగిలిన యొక్క నీటి వాసనకి ఏమవుతుందట? దానికి చూడండి ఎన్ని చిగురులు, ఎన్ని మరి రూట్స్, ఇవన్నీ కూడా మనం మట్టి దగ్గర పెడితే ఏమవుతుంది?
నెంబర్ ఆఫ్ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మన జీవితం ఇలాగూ కొట్టివేయబడి ఎంత అయిందండి? సంవత్సరం పైన అయింది. సో మన జీవితం ఎన్ని సంవత్సరముల నుంచి మూడు బారిపోయి ఉన్నాం, మనం ఫలింపు లేకుండా ఉన్నాము అని అనుకున్నా ఏమైందండి? ఈ యొక్క ఆ బ్రాంచ్ కూడా చాలా డ్రై అయిపోయింది. మనం చూస్తే మొద్దు ఎలా ఉందండి, ఇది ఎండిపోయి ఉందన్నమాట. కానీ ఇక్కడ నీటి వాసనతో ఇదేమైంది? చక్కగా చూడండి, వేరు ఏమైందండి? ఇక్కడ అంకురము, ఇదంతా కూడా బ్రాంచెస్ అన్నమాట. ఎదిగి ఏమవుతుంది? ఇది నెంబర్ ఆఫ్ చాలా మెనీ మోర్ మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన జీవితం ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒక మొక్కతో దేవుడు ఎందుకు పోల్చారంటే, ఈ క్రిస్మస్ కాలం మనకేమిస్తుందండి? నిరీక్షణ. సో ఈ యేసు ప్రభు గురించి చెప్తూ ఇక్కడ ఏం చెప్పారండి? 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ 8 రకములైన ఆత్మలను గురించి మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటండి? జ్ఞానము కలిగించే ఆత్మ. మొట్టమొదటిగా మనకి ఈ ఆత్మ ఏం కలుగు చేస్తుంది? క్రిస్మస్ నిరీక్షణ కలుగు చేస్తుంది. రెండవది ఏం కలుగు చేస్తుందండి? ద లైఫ్ గివింగ్ స్పిరిట్, అంటే జీవమునిచ్చే ఆత్మ. అంటే నేను ఇంకా చనిపోయాను, నా పరిస్థితులు ఏమీ మారవు అనుకున్న తరుణంలో దేవుడు ఏం చేశారండి? అద్భుతకరముగా దానిలో చిగురు కలుగు చేసి దాని ద్వారా పెద్ద వృక్షముగా ఎలాగో మార్చివేస్తారో, సో మన జీవితాల్లో దేవుడు చిగురుగా ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని మనకు అనుగ్రహించినారు. రెండవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా ఆయన ఆత్మ ఏం కలుగు చేస్తుందట? జ్ఞానము కలుగు చేస్తూ ఉంటుంది. ఎలాంటి జ్ఞానం అండి? ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? నశింపచేస్తుంది. కానీ విశ్వాసులమైన మనకు క్రిస్మస్ అనుగ్రహించే సంతోషము ఏంటండి? పై నుండి వచ్చే జ్ఞానము. యాకోబు పత్రికలో మనకి తెలుసు, పైనుండి వచ్చే జ్ఞానము ఏ విధంగా ఉంటుంది. అది భూ సంబంధమైన జ్ఞానము వంటిది కాక, అంటే పైనుండి వచ్చే జ్ఞానం టోటల్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఈ లోక జ్ఞానం కాదండి, ఈ లోకపు తెలివితేటలు కాదు, పైనుండి వచ్చే జ్ఞానముతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటారు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? పరిస్థితులను మనం అంచనా వేయగలము. పరిస్థితుల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో దేవుడు మనకి ఆ జ్ఞానమును దేవుడు ఎప్పుడూ కూడా మనకి బోధిస్తూ ఉంటారు. అందుకని మరి దావీదు భక్తుడు అంటారు, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. ఇంకేమన్నట? వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. అంటే దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? 80 సంవత్సరాల వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానము దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు. ఇప్పుడండి ఈ క్రిస్మస్ కాలము, ఈ క్రిస్మస్ కాలం మనకిచ్చే సంతోషం ఏంటంటే, మొట్టమొదటి చెప్పుకున్నాం ఏంటండి? నిరీక్షణ. అంటే ఒక హోప్ అన్నమాట. అయిపోయింది, చెట్టు చచ్చిపోయింది అనుకున్నప్పుడు ఏమొచ్చింది? అక్కడ చిగురు వచ్చింది. అంటే నిరీక్షణ కలుగు చేసింది. రెండవదిగా మనకు ఏమిచ్చిందండి? జీవమునిచ్చింది. నిత్య జీవమునివ్వడానికే ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. మూడవదిగా మనం చెప్పుకున్నాం, ఇది ఏం కలుగు చేస్తుందండి? మనకు జ్ఞానము కలుగు చేస్తూ ఉంటుంది. నాలుగవదిగా ఈ యొక్క ఆత్మ మనకి ఏం కలుగు చేస్తుందట? వివేకములకు ఆధారమైన ఆత్మ. వివేచన అంటే ఏంటండి? జ్ఞానానికి వివేచనకి డిఫరెన్స్ ఉంది. మరి సొలొమోను గురించి మనకి తెలుసు, 2 తల్లులు దెబ్బలాడుకున్నారంట పిల్లల గురించి. సో ఆయన ఏం చేశారు? అప్పుడు ఏం చేశారండి? ఈమె అంటుంది, ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది. ఇంకొక బిడ్డ ఏమంటుంది? ఈ బిడ్డ చనిపోయిన బిడ్డ, ఈమె బిడ్డ బ్రతికిన బిడ్డ నా బిడ్డ అంటుంది. ఏమంటే ఎవరమైనా మనమైతే సాల్వ్ చేయలేం అదే. కానీ దేవుడు ఆయనకేమి ఇచ్చారు? వివేచన, జ్ఞానమును అనుగ్రహించినారు. కాబట్టి ఆయన ఏం చేశారండి? ఒక కత్తి తీసిరండి అని చెప్పారంట. కత్తి తీసుకొచ్చి ఆయన ఆ యొక్క సైనికుడితో చెప్పారంట, బ్రతికున్న బిడ్డను 2 ముక్కల కింద చేసేసి చెరొక భాగం ఇమ్మని చెప్తే, బ్రతికున్న నిజమైన తల్లికి ఎలా ఉంటుందండి?
నన్ను చంపేయండి కానీ నా బిడ్డను ఏమీ చేయొద్దు. కానీ నకిలీ తల్లి ఏం చెప్తుంది? ఆ బిడ్డను చంపేయాల్సిందే. సో తల్లి ప్రేమను మనం అలా టెస్ట్ చేయొచ్చు అనమాట. నిజమైన తల్లులు ఏం చేస్తూ ఉంటారు? బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు, బిడ్డలకు నష్టం వచ్చినప్పుడు వారి కష్టం వలె బాధపడతారు. అది ఎవరు గ్రహించారండి? సొలొమోను గారు గ్రహించారు. అంటే అది వివేచన. అంటే మనం పరిస్థితులను వివేచించగలగాలి, ఏం జరుగుతుందో వివేచించగలగాలి. మనకి శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఇది మనుషుల వలన కలుగుతుందా, దేవుని యొక్క పరీక్ష, లేకపోతే సైతాను యొక్క శోధన? మనము వివేచించగలగాలి. మనం వివేచిస్తే ఏం చేస్తాం? దానికి తగ్గట్టుగా మనం పోరాడుతూ ఉంటాం. అందుకే సొలొమోను దైవ జ్ఞానము నొందిన వాడని అందరూ ఏం చేశారట? ఆయనకు భయపడ్డారంట. అంతేకాదు భూలోకంలోని వారందరూ కూడా దేవుడు ఆయన హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులను వినడానికి అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేవారట. మరి ఆ షేబా దేశపు రాణి గురించి మనకి తెలుసు. ఆమె ఏం చేసిందంట? వచ్చి సొలొమోను దగ్గర ఎన్నో పరీక్షలు పెట్టిందంట. అంటే అతని యొక్క తెలివిని టెస్ట్ చేయడానికి. మరి ఒక 2 రకాలైన మొక్కలను తెచ్చిందంట ఆమె. ఒకటి నిజమైన మొక్క, ఒకటి నిజము సేమ్ చూస్తే ఆ పువ్వులు, ఆ చెట్టు అంతా కూడా నిజమైన మొక్కలాగా ఉందట. అప్పుడు దూరం నుంచి ఈ షేబదేశపు రాణి అడిగిందంట, చూడకుండా మరి పట్టుకోకుండా ఇది ఏది నిజమైన చెట్టో చెప్పాలి అందంట. అప్పుడు ఆయన ఏం చేశాడట? బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, వాటిని సీతాకోక చిలుకల్ని ఏం చేశారు? వాటి మీదకి పంపించారంట. అవి దేని మీద వాళ్తాయండి? నిజమైన వాటి మీద వాళ్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఆయన ఏం చెప్పారట? ఇది నిజమైనది, ఇది నకిలీది. అంటే వివేచన ఉన్నప్పుడు, ఈ వివేచన కలిగిన ఆత్మ ఈ క్రిస్మస్ కాలంలో మనం పొందినప్పుడు మనకి ఎలాంటి శక్తి వస్తుంది? మనకేమొస్తుందట? మేలు కీడులను వివేచించగలిగే శక్తి మనకు వస్తుంది అన్నమాట. అంటే మనం చేసే పని మేలా, మనం చేసే పని కీడా, మనం వెళ్ళే మార్గం మేలా, మనం వెళ్ళే మార్గము కీడా ఎలా తెలుస్తుందండి? మేలు కీడులను వివేచించే జ్ఞానము దేవుడు, వివేచన శక్తి మనకి దేవుడు దయచేస్తారు. కాబట్టి నిజముగా మన జీవితంలో దేవుని యొక్క జీవమును మనం పొందితే మొట్టమొదటిగా మనం నిరీక్షణ కలిగి ఉంటాం. నిరీక్షణ అంటే ఏంటండి? ప్రభు వస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు. రెండవది ఏంటండి? మనకు జీవము కలిగి ఉంటాం, ఆత్మీయ జీవము కలిగి ఉంటాం. మూడవది దైవ జ్ఞానము నుండి మనము జీవిస్తాం. నాలుగవది మనలో ఏముంటుందండి? వివేచన శక్తి. సో నెక్స్ట్ పాయింట్లకు వెళ్దామండి. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అంటే ఈ క్రిస్మస్ కాలములో ప్రభువు మనకిచ్చేది ఆలోచన. ఆయన అందుకే యెషయా గ్రంథం 9:6 ఏముందండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అందుకని ఆ ఉజ్జియా అనే రాజుకి దేవుడు ఏమిచ్చారంట? ఆశ్చర్యకరమైన సహాయము. సహాయంలో కూడా ఒక గ్రేడ్ ఉంటుంది. ఏంటదండి? ఆశ్చర్యకరమే. అంటే ఇది ఎలా జరిగింది అనే ఆశ్చర్యము. ఏమండి, మన జీవితంలో మనం ఎన్ని అద్భుతాలు మనం పొందటం లేదు. ఆయన ఆశ్చర్యకరమైన హస్తము, ఆయన ఆశ్చర్యకరమైన సహాయము, ఇది ఎలా జరిగింది అనేది మనకే ఆశ్చర్యం అన్నమాట. అంటే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనకు ఒక మంచి గైడెన్స్ ఆయన ఇస్తారు, ఆలోచన ఇస్తారు అన్నమాట. ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఈ పరిస్థితిని ఎలా గెలవాలి మనకు అర్థం కాదు. కానీ దేవుని యొద్ద ఆయన ఆలోచనకర్త కాబట్టి మనం ఆయన చెంత, ఆయన సన్నిధిలో, ప్రభువా ఈ కష్టం ఎలా వచ్చింది, ఈ పరిస్థితి ఎలా వచ్చింది, నాకు ఒక మంచి ఆలోచన దయచేయి నాయనా అని మనం ప్రార్థన చేసినప్పుడు, హృదయపూర్వకంగా నిజముగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మంచి ఆలోచన. అందుకే నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. సలహాల కొరకు, ఆలోచనల కొరకు మనం మనుషుల దగ్గరకు పరిగెట్టక్కర్లేదు, కానీ
ప్రభువు చెంత మనం కనిపెట్టినప్పుడు ఆయన ఏమిస్తారండి? ఆలోచన. సో నెక్స్ట్ మనము చూస్తే బలములకు ఆధారం. సో మన జీవితంలో ఎన్నోసార్లు ఆత్మీయంగా మనం బలహీనమైపోతాం, మానసికంగా బలహీనమైపోతాం, శారీరకంగా బలహీనమైపోతాం. అప్పుడు మనకి బలము సోర్స్ ఎవరండి? ఆయనే. అందుకే ప్రభువు అన్నారు, బలము నాది అని ఆయన సెలవిచ్చారు. అందుకే దావీదు అంటారు కదా, బలము నా 2 మారుల మాట నాకు వినబడింది. మరి ఏదైనా 2 సార్లు చెప్పామంటే దానిలో ఏముందండి? ప్రాముఖ్యత. అంటే మరి దావీదుకు వినిపించింది బలము నాది. సో ఆయన సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి మనం ఆయన చెంతకు చేరినప్పుడు, ప్రభువా నేను ప్రార్థించలేకపోతున్నాను, ప్రభువా నేను వాక్యం చదవలేకపోతున్నాను, మీ సన్నిధిలో గడపలేకపోతున్నాను అని మన బలహీనతను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనలను బలపరుస్తారు. అందుకే నన్ను బలపరచువాని అందే. పౌలు గారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటండి? నన్ను బలపరచువాని అందే. సో మనుషుల బలమని మనం అనుకుంటాం, కానీ నిజమైన బలమనిచ్చేది ఎవరండి? దేవుడే. సో ఆయన వైపు మనం చూడాలి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచే వారికి ఏమొస్తుందట? నూతన బలం. అంటే ఒక న్యూ ఎనర్జీ ప్రభు మనకి దయచేస్తారు. అంతేకాదు మనకి ఎలాంటి బలం ఇస్తారట? గురుపోతు వంటి బలము నీవు నాకు ఇచ్చి ఉన్నావు. మన కాళ్ళను ఆయన ఎలా చేస్తారట? లేడి కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె నన్ను ఎత్తైన స్థలమున నీవు నిలబెట్టి ఉన్నావు. సో ఈ బలమంతా ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? క్రిస్మస్ కాలంలో బాలుడైన క్రీస్తును మనం ఆశ్రయించినప్పుడు ఆ బలము, ఆ ఆలోచన ప్రభు మనకి దయచేస్తారండి. నెక్స్ట్ మనము చూసినట్లయితే తెలివిని మనకి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించి ఆత్మ అతని మీద నిల్చును. తెలివి కలుగు చేస్తారంట. అందుకని సామెతలు 2వ అధ్యాయంలో ఏముందండి? తెలివికై నీవు మొర్రపెట్టిన ఎడల. మనం ఏం చేయాలి? తెలివి కావాలి అంటే ఏం చేయాలండి? తెలివి అని 10 సార్లు అనుకుంటే అసలు తెలివి రాదు. సో మనం ఏం చేయాలి? తెలివికై నీవు మొర్రపెట్టిన ఎడల. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం 2వ అధ్యాయం. సామెతలు 2:3 వచనమండి. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. చాలండి. సో మనకి తెలివి కావాలి అంటే మనం ఎంత స్టడీ చేసినా తెలివి ఇహ సంబంధమైన తెలివితేటలు వస్తాయేమో, కానీ ఆత్మ సంబంధమైన తెలివితేటలు మనకి రావు. ఆత్మ సంబంధమైన తెలివి కావాలంటే ఏం చేయాలండి? మొర్రపెట్టాలి. తర్వాత వివేచనకై మనవి చేసుకోవాలి. అంటే రిక్వెస్ట్ అనమాట. ప్రభువా నాకు తెలివి లేదు, ప్రభువా తెలివి దయచేయి. నేను ఎలా జీవించాలి? నేను వ్యక్తిగతంగా ఎలా జీవించాలి? నా కుటుంబంలో నా ఇంటి వారితో నేను ఎలాగూ తెలివి కలిగి జీవించాలి కదా. తెలివి తక్కువగా ఉంటే ఏం జరుగుతుందండి? ఎన్నో నష్టాలు జరుగుతాయి. మనకి తెలుసు. తెలివి తక్కువగా ఉంటే చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలివి కావాలంటే ప్రభు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే మనం మొర్రపెట్టాలి, ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. దేవుడు తెలివిని దయచేశారు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అసలు ఆ మూలము, ఆ రూట్ ఎక్కడుందండి? వేరెక్కడుంది? ఆయన ఎడల భయము, భక్తి. అదే మనం నెక్స్ట్ స్టెప్లో చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయములో తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. సో మనం అనుకుంటాం దేవుని ఎడల భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కానీ నిజమైన భయము, భక్తి ఎప్పుడొస్తుందండి? ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడే. అంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలన్నా, దేవుని ఎడల భక్తి కావాలన్నా మనలో అది జన్మించాలి అంటే ఏముండాలండి? ఆయన ఆత్మ మన మీద ఉండాలి. అందుకని ప్రభువారు ఒక వాగ్దానం చేశారు, వారి హృదయంలో నా ఎడల భయభక్తులు
పుట్టించేదను. అంటే మనలో అది పుట్టించేది కూడా ఆయనే. మనలో మన బిడ్డల్లో దేవుని యెడల భయము భక్తి పుట్టించాలి అంటే ఆయనను మనం ఆశ్రయించాలి. ఈ ఆత్మ ఏం చేస్తుందట? తెలివి కలుగు చేయడమే కాదు, ఆయన యెడల భయము భక్తిని కలుగు చేస్తూ ఉంది. తర్వాత 3వ వచనం అండి, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటును. సో దేవుని యెడల భయము కలిగి ఉంటే అది ఎలా ఉంటుందట? ఇంపైన సువాసన. అంటే నిజమైన సువాసన మనము ఆరాధించి నోటితో వల్లివేసినందువల్ల రాదు. మన జీవితంలో దేవుని భయం ఉంటే, అంటే మొట్టమొదటిగా దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుందండి? పాప భీతి. ఒక అబద్ధం ఆడుతున్నాం, భయం రావాలి. ఒక చెడ్డ పని చేస్తూ ఉన్నాం, భయము రావాలి. అందుకే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, జారత్వమునకు దూరముగా పారిపో. నిజంగా భయం ఉంటే ఏం చేస్తాం? పారిపోతూ ఉంటాం, పాపము నుంచి దూరంగా పారిపోతాం. యోసేపు ఏం చేశాడండి? పాపము తన కళ్ళు ఎదురుగుండున్నా ఏం చేశాడు? దూరముగా పారిపోయాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా పరిశుద్ధంగా జీవించాలనే సంకల్పము కలిగి ఉన్నాడు. అందుకని దేవుని భయం ఎలా ఉంటుందట? ఇంపైన సువాసన. ఆ సువాసన ఎవరికి వస్తుందండి? మన చుట్టూ ఉన్నవారికే కాదు, దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అందుకని ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడట? దూరము నుండి బాగుగా ఎరుగును. అంటే ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. గర్విష్ఠులను దూరము నుండి బాగుగా ఎరుగును. అంటే దేవుడు గర్వం ఉంటే అట్లీస్ట్ మన దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడరు. అంటే ఆ గర్వము ఎలాంటి వాసన వస్తుందండి? చెడ్డ వాసన. అందుకే నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఎలా ఉన్నాయంటున్నాడు దావీదు గారు? దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంటే దానిలో నుంచి ఎప్పుడు రసి కారుతూ ఉంటుంది అన్నమాట. మూర్ఖత్వం, దుష్టత్వం, పాపము, గర్వము, ఇవన్నీ కూడా వాటిలోంచి ఏమొస్తుందండి? ఫ్రెష్గా. అంటే ఆ పస్ వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఆ గాయం ఇంకా ఫ్రెష్గా ఉందని అర్థం. అంటే గాయాన్ని మనం తగిన టైంలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి? ఇంకా ఇంకా క్రానిక్ అయిపోతుంది, సెప్టిక్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనది మనం హీల్ చేసుకోకపోతే, మన మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని, గర్వాన్ని తొలగించుకోకుండా ఉంటే లాంగ్ టైంలో ఏం జరుగుతుందండి? దుర్వాసనతో దేవుడు మన నుంచి దూరంగా పారిపోతారనమాట. అందుకే తనకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉంటారంట? సమీపంగా. ఇదిగో నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను, అంటే ఇక్కడే ఉన్నాను అంటారు. ఎప్పుడు? మనము దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు. అందుకే దేవుని భయము ఉన్నప్పుడు ఏమొస్తుందండి? ఇంపైన సువాసన. అందుకే నోవహు ఓడలోంచి బయటకు వచ్చాక మరి పవిత్రమైన పశువుల్లో ఆయన బలర్పించినప్పుడు దేవునికి ఏమొచ్చిందంటండి? ఇంపైన సువాసనను ఆయన ఆగ్రాణించారు. అంతేకాదు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడానికి ఆయన మొట్టమొదట ఏం చూచారంట చూద్దాం దయచేసి. ఆదికాండము 28వ అధ్యాయము 27వ అధ్యాయం అండి. 27వ వచనం, 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. చాలండి. మొట్టమొదటిగా యాకోబు వచ్చినప్పుడు ఇస్సాకు గారు ఏం చూశారట? దీవించడానికి ముందు వాసన
చూశారు. దగ్గరకు రమ్మన్నాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. అతన్ని ఏం చూశారండి? వాసన చూచి ఏమంటున్నారు? ఇదిగో నా కుమారుని సువాసన. సో ఎలా ఉందట? యెహోవా దీవించిన చేని సువాసన. సో మన సువాసన ఎలా ఉంది? మన మాటలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటున్నాయా? అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆయన మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన వింటూ ఉంటారు. ఎప్పుడండి? మనం దేవునికి అనుకూలంగా మాట్లాడినప్పుడు. ఏమేమో చెప్పుకున్నాము, ఏమేమో వింటూ ఉన్నాం, ఏమేమో సంభాషించుకుంటున్నాం. దేవుడు ఉంటారండి అక్కడ? ఆయన వెళ్ళిపోతారు. ఎమ్మయి శిష్యుల యొక్క సంభాషణ యేసుకు ఇష్టమైంది కనుక ఆయన ఏం చేశారండి? యేసు తానే వారితో కూడా నడిచారు. సో ప్రభు నిత్య జీవితంలో మనతో నడవాలి. మన కుటుంబంలో ఆయన ఉండాలి. మన కుటుంబంలో మనం సంతోషంగా ఉంటాం. మనతో పాటు ప్రభు ఉంటే ఎంత బాగుంటుందండి. మనతో పాటు ప్రభు కూర్చుంటే ఎంత బాగుంటుంది అంటే, ప్రభు ఉండాలంటే ఆయనకు అనుకూలమైన సంభాషణ, ఆయనకు అనుకూలమైన జీవితం మనలో ఉందా? లేకపోతే ఆయనకు మన నుంచి ఏమొస్తుందండి? దుర్వాసన వస్తుందా? సువాసన వస్తుందా? సో ఈయనకి ఇస్సాకు గారికి ఏమొచ్చిందండి? యెహోవా దీవించిన చేని సువాసన. అంటే చేను అంటే మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, మన సంఘ జీవితము ఏమొస్తూ ఉంటుందండి? సువాసన. సో యెహోవా దీవిస్తే ఆ సువాసన ఎలా ఉంటుందట? చాలా అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క ఆ దీవెనలన్నీ కూడా కింద ఉంటాయి. మనం సింపుల్గా చూద్దాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును కాక. అంటే దేవుడు మన చేనిని దీవిస్తే, దేవుడు మన వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదిస్తే, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, దేవుడు మన సంఘము అనే చేనిని ఆశీర్వదిస్తే ఏమొస్తుందట అక్కడ? ఆకాశపు మంచు ఉంటుంది, భూసారము. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏముంటలేదు? సారం ఉండలేదు. కానీ మన జీవితాన్ని సారవంతంగా దేవుడు మార్చేవారై ఉన్నారు. అందుకని విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. సో మనం చాలా పాయింట్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఒక్కసారి మనం నేర్చుకున్న ఒక్కసారి రివైజ్ చేసుకుని మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం మనం ఈ దినం ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ క్రిస్మస్ కాలము యెషయి మొద్దు అనగా దావీదు యొక్క చిగురు. ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏముంటుందండి? నేను దావీదుకు చిగురును. సో ప్రభువారు దావీదు యొక్క వంశావళిలో ఆయన చిగురుగా ఈ లోకమునకు వచ్చారు. ఈ క్రిస్మస్ ఆనందం మనకిచ్చేది ఏంటంటే, మూడువారిపోయిన మన జీవితాలు, ముద్దుగా అయిపోయిన మన జీవితంలో దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా మనకేమిస్తూ ఉన్నారండి? చిగురు. చిగురు అంటే ఏం చెప్పుకున్నాం? నిరీక్షణ, జీవము. సో మన జీవితాలకు ఒక నిరీక్షణ, మన బ్రతుకులకు ఒక ఆశను దేవుడు దయచేశారు. మనం ఈ లోకాన్ని విడిచిన పరలోకము చేరుతాం, ప్రభువు దగ్గర నిత్యము ఉంటామనే నిరీక్షణ, నిత్య జీవాన్ని ఆయన మనకు ఇచ్చినారు. అంతేకాదు దేవుని ఆత్మ మనకేం కలుగు చేస్తుందట? జ్ఞానం కలుగు చేస్తుంది, వివేచన కలుగు చేస్తుంది, ఇంకా మనకి తెలివి కలుగు చేస్తుంది, ఆయన ఎడల భయభక్తులు పుట్టిస్తుంది, ఆయన భయము మనకి కలుగు చేస్తుంది. అందుకే యెషయా భక్తుడు మరొక చోట అంటారు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అంటే మన జీవితంలో ఐశ్వర్యంగా ఏం కలిగి ఉండాలట? దేవుని యొక్క భయము. అందుకే మనపైన, మన బిడ్డలపైన దేవుని యొక్క భయం ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ కాలములో ఈ భయము మనం అనుకున్నప్పుడు, మన బిడ్డల్లో నిజంగా దేవుని భయం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటారండి? నా తల్లిదండ్రులు నన్ను చూడకపోయినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు. మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా
ప్రభువు నన్ను చూస్తున్నారనే తలంపు కలిగి ఉన్నప్పుడు మనుషుల గురించి మనం భయపడక్కర్లేదు. దేవుని యొక్క భయం ఉంటే మనం పరిశుద్ధంగా మన అంతరంగంలో, మన రహస్య జీవితంలో మనం ఆలోచించుకునే తలంపులు ఎవరికీ తెలియదండి. కానీ అవి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఒక భక్తుడు చెప్పారు, మన తలంపులంట పరలోకంలో వినబడుతూ ఉంటాయి. మన తలంపులు వినబడతాయండి, బయటికి వినబడవు, కానీ పరలోకంలో వినబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి, పరిశుద్ధంగా మన యొక్క జీవితాన్ని ముగించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో దేవుడిచ్చిన ఈ క్రిస్మస్ సంతోషము, ఆనందము మనందరికీ ప్రభు సమృద్ధిగా దయచేయను కాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.